సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తాము అంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే రియల్ ఎస్టేట్ లో ఏమొద్దు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, అంటే కొంతమంది సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. సో దానికి కొంతమంది ఏం చెప్తుంటారంటే సొంత ఇల్లు కాదు, సొంత ఇల్లు అవసరం లేదు, మీరు వెళ్ళేసి ఒక రెంట్ హౌస్ లో ఉండండి, రెంట్ హౌస్ లో ఉండి రెంట్ కట్టుకుంటూ ఉండండి, ఆ సొంత ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తానికంటే కూడా ఈ అమౌంట్ తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి అంటూ చాలా మంది చెప్తుంటారు. కాబట్టి దీనికి మీరేం చెప్తారు అసలు? ఇది మధ్య నాకు కూడా కాల్స్ వస్తున్నాయండి. బాగా నాకు కలిసిన ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది చూపిస్తున్నారు. సార్ కొన్ని వీడియోస్ చూడండి, మనకి 20,000 మనకు ఈఎంఐ 40,000 కట్టే బదులు 20,000 ఇచ్చి అద్దెలో ఉండండి, ఇంకో 20,000 మిగులుతాయి కాబట్టి దాన్ని ఎస్ఐపి చేస్తే మీకు లాంగ్ టర్మ్ లో ఒక 2 కోట్లు వస్తాయి, 3 కోట్లు వస్తాయి, ఎందుకు ఇంటి మీద పెడతారు అనేది ఉంది. సో ఇది యాక్చువల్ గా చూస్తానంటే, మనం ఎప్పుడైతే ఒక వీడియో చేస్తామో అది మనం పాన్ ఇండియా వెళ్తుంది, చాలా చూస్తారు. అటు మనకి చూస్తే విజయవాడ, ఒంగోలు, మనకి నెల్లూరు నుంచి చూడొచ్చు, కాకినాడ నుంచి చూడొచ్చు వీడియోని. అలాగే హైదరాబాద్ లో ఉన్న సిటీస్ లో చూడొచ్చు, బెంగళూరులో సిటీస్ చూడొచ్చు. అయితే నేను అబ్జర్వ్ చేసుకునే ఉన్న నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే అండి, ఇది 100% కరెక్ట్. ఎక్కడైతే మనం కనుక టైర్ 2 లో ఉంటున్నామో, అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి ఇటు పట్ల సిటీస్ లో ఉంటే ఇది వర్తిస్తుందండి. అది కరెక్టే వాళ్ళు చెప్పింది. మనం అద్దెలు పెట్టకుండా సొంత ఇల్లు తీసుకొని దానికి ఏమీ కట్టకుండా అద్దె ఇంట్లో ఉండొచ్చు. దానివల్ల మనం బెనిఫిట్ అవుతుంది, లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఇది వర్కౌట్ కావట్లేదండి. రీసెంట్ గా నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, టీసీఎస్ లో చేస్తాడు. అతను కొండాపూర్లో రెంట్ కొంటాడు. సో కొండాపూర్లో రెంట్ కొంటాడు. టీసీఎస్ అంటే హార్డ్లీ ఒక అరగంట వెళ్ళిపోవచ్చు ఆఫీస్ కి. సో వాళ్ళ మిస్సెస్ కూడా పక్కనే ఒక స్కూల్లో టీచర్ జాయిన్ అయ్యారండి. ఆవిడ 20,000 రూపీస్ శాలరీ వస్తుంది. సో పక్కన ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశాడు. సో అంతవరకు బాగుంది, హ్యాపీగా కుటుంబం వెళ్తుంది. సడన్ గా వాళ్ళ ఓనర్ ఫోన్ చేశాడు, మా అమ్మాయి వస్తుందని బెంగళూరు నుంచి, మీరు ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పాడు. సో సడన్ గా ఆగస్ట్ లో ఇల్లు ఖాళీ చేయమని చెప్తే అతను ఏమైంది అర్థం కాల. సో మళ్ళీ 20,000 రూపీస్ రెంట్ దొరుకుతుంది వెతికితే ఆ మొత్తం కొండాపూర్ అంతా ఎక్కడ రెంట్ దొరకదు, అంటే 40,000 చెప్తున్నారు. అక్కడంతా హైరేజ్ అపార్ట్మెంట్స్ ఎక్కువ వచ్చేసాయి, అంతా 40,000, 30,000 చెప్తున్నారు. ఈవెన్ మనకి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కొంచెం అవైలబిలిటీలో ఉన్నాయండి, కావాలంటే 38,000 చెప్తున్నారు. సార్ నేను ఉండేది పాప, నేను మా ఆవిడ ముగ్గురమే, నాకెందుకు 3 బెడ్రూమ్ అంటే అతనికి 20,000 రూపీస్ కి ఎక్కడ రెంట్ దొరకట్లా. సో కాబట్టి అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది రెంట్ కి ఒక ఏరియాలో కొన్ని సిటీస్ లో కరెక్టే కావచ్చు కానండి, కానీ హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో ఏమవుతుందంటే మనకి రెంట్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మీకు హోమ్ లోన్ ఈఎంఐ ఫిక్స్డ్. ఒకసారి హోమ్ లోన్ తీసుకున్నారంటే 6 లక్షలు పెట్టి లోన్ తీసుకున్నారంటే దానికి వచ్చిన 30,000 రెంట్, 60,000 ఈఎంఐ ఫిక్స్ అయిపోతుంది. కానీ రెంట్ అలా కాదు, ప్రతి 5 ఇయర్స్ కి ప్రతి ఇయర్ కి పెంచుతూ ఉంటారు. 5 మంత్స్ 5% పెంచుతారు. ఇవాళ 20,000 ఉంది కాస్త 25,000, 30,000, 40,000, 50,000 పెరుగుతుంటుంది రెంట్. అలాగే సేమ్ టైం ఖాళీ చేయమన్నారంటే మాత్రం మనం చాలా ప్యానిక్ అవుతాం. మనకి అర్థం కాదు, మళ్ళీ బాచుపల్లి దూరం పోవాల్సి వస్తుంది 20,000 కావాలంటే. సో బాచుపల్లి దూరంకి వెళ్ళారంటే ఈ టీసీఎస్ 2 నిమిషాలు జరిగేది 1.5 పడుతుంది. మళ్ళీ పిల్లలకి వెంటనే స్కూల్ ఇంకొక ఇల్లు మారాలంటే ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది, 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. మళ్ళీ మిసెస్ కి అక్కడ స్కూల్లో జాబ్ దొరకచ్చు, దొరకపోవచ్చు. ఈవెన్ పిల్లలు కూడా ఏంటంటేనండి, ఎల్కేజీ నుంచి జరిగితేనే మా స్కూల్ తీసుకుంటాం తప్ప మిడ్ ఆఫ్ ద ఇయర్ లో వస్తే మేము సీట్లు ఇవ్వమంటున్నారు. హైదరాబాద్ లో చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంది పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో. సో అలానే మన బాచుపల్లి నుంచి ఈ పిల్లల్ని కొండపూర్ పంపించలేం, బస్సులో చాలా దూరం అవుతుంది. సో కాబట్టి ఇది అన్ని చోట్ల వర్కౌట్ కావట్లేదండి. కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుందని చెప్పి మనం దాన్ని యునానిమస్ గా తీసుకోకూడదు. వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి కనుక మనం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద రేట్లు తగ్గుతున్నాయి, అట్ ద సేమ్ టైం మన హోమ్ లోన్ల మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తారు. సో రాబోయే రోజుల్లో హోమ్ లోన్స్ మీకు తక్కువ రేట్ కి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనం కనుక ఒక ఇల్లు తీసుకుంటే, సపోజ్ మీకు హైదరాబాద్ సిటీస్ లో మనం చెప్పేది ఏంటంటే, మీరు ₹1,00,00,000 పెట్టి కనుక మీరు ఇల్లు తీసుకున్నా కూడా, అద్దెకి మన ఈఎంఐ కట్టినా కూడా, సపోజ్ మీరు ₹1,00,00,000 తీసుకున్నారు అనుకోండి, మీకు 80 లక్షల దాకా లోన్కి వెళ్ళారు అంటే మీరు 80,000 కడుతున్నారు అనుకుందాం, ఈఎంఐ కడుతున్నారు అనుకుందాం. సో 80,000 ఈఎంఐ మీరు కడుతున్నందు వల్ల ఏమవుతుంటే ఒక 20 years లో మీకు మొత్తం మీరు రీపే చేసేది ఎంత అంటే బ్యాంక్ కి 2 కోట్లు పే చేస్తారు. మనం తీసుకున్న ₹1,00,00,000కి తిరిగి మనం బ్యాంక్ కి 2 కోట్లు మనం పే చేస్తాం. కానీ ఆ రోజు ఆ వాల్యూ 2 కోట్లు అవుతుందన్నమాట. అదొక తంబు రూల్ ఉంది. మీరు ఎంతైతే రెంట్ ఈఎంఐ తీసుకొని కడతారో ఫ్లాట్ మీద, ఆ ఫ్లాట్ ఖర్చు కరెక్ట్ గా 20 సంవత్సరాలకి దాని డబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, డిప్రిషియేషన్ కదండి ఉండేది, డిప్రిషియేషన్ ఉండదు అంటారు కదా అపార్ట్మెంట్ లో అంటారు చాలా మంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిప్రిషియేషన్ అయ్యి రేట్ పెరగల, రూపాయి వాల్యూ పడిపోవటం వల్ల పెరిగింది. ఇప్పుడు చూడండి, పంచదార ఉందండి, పంచదార కిలో ఇవాళ ₹50 ఉందనుకోండి,
మన ఫ్యూచర్ లో అది 100 రూపాయలు అవుతుంది. బియ్యం కూడా 100 అవుతుంది. ఇప్పుడు పంచదార బియ్యం ఎసెట్ కాదు, అది పెరగట్లా, రూపాయి వాల్యూ పడిపోయింది, రూపాయి వాల్యూ పడిపోయి దాని రేట్ పెరిగింది. అట్లాగే ఇవాళ 1 కోటి రూపాయలు ఉన్న ఇల్లు ఫ్లాట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ 20 years తర్వాత దాని వాల్యూ 2 crores అవుతుంది రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల. ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియదు రివర్స్ మోర్టగేజ్ అంటారండి. ఈ మాట ఎవరు వినరు. రివర్స్ మోర్టగేజ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి తెలుసు హోమ్ లోన్ తెలుసు. ఈ రివర్స్ మోర్టగేజ్ ఏంటంటే, ఆ రోజు 2 కోట్ల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో మీ అపార్ట్మెంట్ మీద బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఎట్లా అంటే 20% తగ్గించుకొని ఇస్తారు. అంటే 2 crores వాల్యూ ఆఫ్ హౌస్ మీ దగ్గర ఉంది అంటే అందులో 1,60,00,000 మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు వాళ్ళు. మీరు నెక్స్ట్ 20 years అందులో హ్యాపీగా ఉండొచ్చు, మమ్మల్ని ఎవరు ఖాళీ చేయమని చెప్పరు. సో మనకు డబ్బులు వచ్చాయి, మనం హక్కు కూడా ఉంది నెక్స్ట్ 20 years దాకా. ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వ్యక్తి కనుక ఒక ఫ్లాట్ తీసుకుంటే 1 కోటి రూపాయలు పెట్టి అతనికి 60 ఏళ్ళు వచ్చేసరికల్లా ఈఎంఐ అంతా కట్టేస్తాడు. మళ్ళీ రివర్స్ మోర్టగేజ్ లోకి వెళ్తే ఆ 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ల దాకా అతను ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అతనికే కాదు, అతని భార్యకు కూడా హక్కు ఉంటుంది. అతను కనుక వాళ్ళ లీగల్ హెయిర్స్ కూడా హక్కు ఉంటుంది. ఆ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాంక్ అది తీసేసుకుంటుంది అనమాట. సో అలా 20 సంవత్సరాలు మనం రివర్స్ మోర్టగేజ్ చేసినందుకు గాను 1 time సెటిల్మెంట్ కింద బ్యాంక్ మనకి 1,60,00,000 ఇవ్వచ్చు. మీరు 6 month విత్డ్రాల్ ప్లాన్ లో వేసి పెన్షన్ తీసుకోవచ్చు. లేదా బ్యాంకే మీకు ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా ఎవ్రీ మంత్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి మీరు ఇవాళ ఒక ఇల్లు కొంటారంటే నెక్స్ట్ 40 సంవత్సరాల దాకా మరి ఇల్లు గురించి ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ ఈఎంఐ ఫిక్స్ అయిపోయింది, ఈఎంఐ మారదు. వాళ్ళ మార్కెట్లో లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినా తగినా స్వల్పంగా పెరుగుతుంది తప్ప రెంట్ లాగా అంత భారీ ఎత్తున వాలటిలిటీ ఉండదు. మనకు ఒక అసెట్ అయిపోయింది, ఆ అసెట్ ని మీరు నెక్స్ట్ కావాలంటే కూడా నెక్స్ట్ 20 years కూడా అందులో రివర్స్ మోర్టగేజ్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి సిటీస్ లో మాత్రం నేను ఇల్లు కొనుక్కొని చెప్తానండి. ఎందుకంటే మేము చూసాము, కనుక గూగుల్లో కొట్టండి రివర్స్ మోర్టగేజ్ అంటే ఏంటని మీకు అందులో బెనిఫిట్స్ తెలుస్తాయి. సో మనం 20 సంవత్సరాలు మనం ఈఎంఐ పే చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి బ్యాంక్ తిరిగి మనం 1,60,00,000 ఇస్తుంది. మనకి ఇంకో ఇల్లు కూడా ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్క మనిషికి ఫుడ్, క్లోత్, షెల్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్, క్లోత్, షెల్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ ఖర్చు పెడుతుంది ఏంటంటే ఇంటికే ఖర్చు పెడుతున్నాం. మనం బట్టలు బ్రాండెడ్ వేసుకుంటే ఖర్చు, కొంచెం మనకి ఏదన్నా మన లోకల్ మేడ్ బట్టలకు పెద్ద ఖర్చే ఉండదు. సో మనం తిన్న ఫుడ్ పట్టుకుని మన రేట్ ఉంటుంది. కానీ ఇల్లు మాత్రం అలా కాదు. సో మనం 40% మనం సంపాదిస్తున్న శాలరీలో 40% ఇంటికి వెళ్తుంది. లేకపోతే పెన్షన్ వచ్చినా కూడా అందులో 40% ఇంటికే వెళ్తుంది. సో ఎక్కువ పర్సంటేజ్ శాతం మనం పెడుతుంది ఇంటికే. సో కాబట్టి అట్లాంటి ఇంటిని కనుక మనం కంట్రోల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇల్లు తీసేసుకొని తర్వాత ఖర్చులు మన చేతిలో ఉంటుంది. మనం లోకల్ గా బ్రాండ్ వేసుకున్నామా లేకపోతే హైఫై బ్రాండ్ వేసుకున్నామా అని చెప్పి. సో ఫుడ్, క్లోత్, షెల్టర్ ఈ మూడిట్లో కూడా షెల్టర్ ఎక్కువ డబ్బులు పెడుతున్నామండి మనం. సో అట్లా ఎక్కువ డబ్బులు పెడుతుంది దాని కనుక ప్రాపర్ గా మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకి హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను. సో మనం ఈఎంఐ కట్టే బదులు ఎస్ఐపి చేయాలా ఇదంటే వాళ్ళున్న పరిస్థితి బట్టి, వాళ్ళున్న లొకాలిటీ బట్టి, మెట్రోస్ లైక్ హైదరాబాద్ కావచ్చు, పూణే, బాంబే, మనకి మెడ్రాస్, చెన్నై ఇట్లాంటి సిటీస్ లో మాత్రం మనం ఎస్ఐపి కలకండి. ఫస్ట్ ఇల్లే కొనుక్కోండి, ఇల్లు కొనుక్కుంటేనే హ్యాపీ. అదర్ దాన్ సిటీస్ లో రాజమండ్రి, కాకినాడ అట్లాంటి చోట్ల ఉంటే మాత్రం మీరు హ్యాపీగా మీరు ఆ పని చేయొచ్చు. రెంట్ కొండే బదులు మీరు సొంత ఇల్లు కొనుక్కునే బదులు రెంట్ కొండి ఆ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సిటీస్ లో మాత్రం వర్కౌట్ కాదండి. ఒకసారి మారమంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. సో సొంత ఇల్లు ఉంటే మాత్రం కట్టండి, తర్వాత రివర్స్ మోర్టగేజ్కి వెళ్ళిపోండి, అది బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.